అటవీ శాఖ సహాయం కొండ ప్రాంతాల్లోని గుహలు వన్యప్రాణుల కదలికను గుర్తించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా గాలింపులో పాల్గొంటున్నారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు స్థానిక గ్రామస్తులు కూడా గాలింపు చర్యలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. సో చిన్నారి క్షేమంగా రావాలని చెప్పేసి అటు పోలీసులు అటవీ శాఖతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా వెతుకులాట ప్రారంభించారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు, సహాయం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉంది ఒక చిన్న పాప. ఆ చిన్న పాపకి ఏం కావద్దు. చిన్న పాపకి ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అయితే సో మన ఇంట్లో వాళ్ళని మనం ఊహించుకుంటాం. సో ఆ విధంగా అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆ చిన్న పాపకి ఏమీ అవ్వదని చెప్పేసి అందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం కూడా వెళ్ళి ఆ అడవిలో వెతుకులాట అయితే ప్రారంభిస్తున్నారు. వారం రోజులుగా పాపను వెతుకుతున్నప్పటికీ ఇంకా పాప ఆ జోకైతే లభించలేదు. ఇప్పుడు కేవలం ఆ కుక్క ఉన్నటువంటి క్లూస్ ఏదైతుందో ట్రాకర్ ఏదైతే GPS ఉందో ఆ క్లూస్ ద్వారానే వాళ్ళకు పోలీసులు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆశలైతే చిగురిస్తుందని చెప్పుకోవాలి. సో ఆ కుక్కకి పెంపుడు కుక్క పాపతో పాటు ఆ రోజు పరుగులు పెట్టినటువంటి పెంపుడు కుక్క ఏదైతుందో ఇద్దరు కలిసి వెళ్ళిర్రు. పెంపుడు కుక్క పాప ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిర్రు. 3-4 రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. పాప ఇంటికి రాలేదు. ఇప్పుడు ఆ పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చి అటువైపుగా ఆ పామాయిల్ తోట నుండి ఆ కొండం ప్రాంతం వైపుగా ఆ కుక్కను వదిలేరు. అయితే వదిలినప్పుడు ఆ కుక్క ఏం చేస్తుందంటే సో ఆ రోజు పాప వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ ఆగింది, ఎటువైపుగా